అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. ఒకప్పుడు క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచిన మంచు మనోజ్ కుటుంబం ఇప్పుడు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. మొన్నటి వరకు ఆస్తి గొడవలు, మళ్ళీ జర్నలిస్ట్తో వివాదం, కానీ ఇప్పుడు ఏకంగా కిడ్నాప్ కేసు. తిరుపతి కలెక్టరేట్ ముందు పట్టపగలే విద్యార్థి నాయకులను కారులో ఎక్కించుకెళ్లడం సంచలనం రేపుతోంది. పోలీసులు ఎంట్రీతో బయటపడ్డ అసలు నిజాలు ఇవి. ఈ వివాదం అంతా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు వసూళ్లు గొడవ వల్ల మొదలైంది. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి దాదాపు 26 కోట్లు అధికంగా అక్రమంగా వసూలు చేసిందని, ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశించింది. అంతేకాకుండా విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని యూనివర్సిటీకి 16 లక్షలు జరిమానా కూడా విధించింది. ఈ సమస్యపై పోరాడుతున్న వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ ఫిబ్రవరి 3 నేడు ఉదయం తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి వెళ్తున్నారు. కలెక్టరేట్కి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ మరియు వినోదులను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు అడ్డుకున్నారని సమాచారం. వారిని బైకుల మీద నుంచి పడదోసి కారులో బలవంతంగా ఎక్కించారని, కిడ్నాప్ చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్ బాబును A2గా, మంచు విష్ణును A3గా చేర్చారు. పిఆర్ఓను సతీష్ A1గా కూడా మరియు చేర్చడం జరిగింది. మరో 20 మందిపై కూడా కేసులు ఫైల్ అయినట్లుగా కూడా చెప్పడం జరిగింది. కొత్త చట్టం BNS ప్రకారం కిడ్నాప్, దాడి వంటి కఠినమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్కు గురైన విద్యార్థి నాయకులను రక్షించారు. ప్రస్తుతం అడ్మిషన్లు SV ఆధ్వర్యంలో ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుంది. ఈ ఘటనపై మంచు ఫ్యామిలీ నుండి ఇంకా అధికారిక స్పందన అయితే రావాల్సింది. యూనివర్సిటీ ఫీజులు వివాదం కాస్త ఇప్పుడు కిడ్నాప్ కేసుగా మారి మంచు కుటుంబానికి చిక్కుల్లో నెట్టేసింది. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఆరోపణలపై మంచు మోహన్ బాబు గారు కానీ ఈ విష్ణు గారు కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ స్పందన కోసం వేచి చూడాల్సి అయితే ఉంది.